ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं येन तस्मै श्री गुरवे नमः। मन्नादो श्री जगन्नाथो मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। అయితే మనము మానవ జన్మ అంటే 84 లక్షల జీవరాశులు. ఆ 84 జీవరాశులల్ల ప్రతి ఒక్క జన్మల సంసారం చేసిన ఈ సంసారం కాదు, మనం చేసే సంసారం కాదు. 84 లక్షల జీవరాలు ప్రతి ఒక్కొక్క సంసారం చేసుకుంటా పిల్లలను కన్నాము, అన్ని కానీ అవి కూడా కని 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 అయితే జన్మలు అనుకుంటున్నా దానికి నోరు లేవా, ఏం లేవా. భగవంతుడా మనం మాట్లాడుకుంటే అవి చూస్తుంటాయి కదా, వాళ్ళకు నోరు ఉండి భగవంతుడు ఎంత మంచి సేవ చేస్తున్నారు, ఎంత మంచి పలుకులు మాకు ఆ నోరు లేకపోయా అనుకుని అవి అనుకుంటాయా. ప్రతి ఒక్క జీవి 84 లక్షల జీవరాశులు అనుకుంటాయి. లాస్ట్కు మాకు ఎప్పుడు ఇస్తాడో భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు మనకు ప్రసాదిస్తాడో, ఆ మానవ జన్మలు ఎప్పుడు పడతామో ఆ జన్మలు పడ్డప్పుడు మనం కూడా ఎంతో ఆనందంగా చేసుకోవాలని అనుకునే ఆ జీవరాశులు అనుకోని 24 లక్షల దానికి టైం వస్తుంది. అయితే నేను కానీ ఏమైతే మానవ జన్మ ఎంత నేను ఎంతో భగవంతుని సేవ చేయొచ్చు, నేను ఎన్నో సంకీర్తన చేయొచ్చు, ఎన్నో అన్నాచార్యలు చదవచ్చు, ఎన్నో భగవద్గీతలు చదవచ్చు అని అనుకుంటుందన్నమాట. అనుకొని చిన్నగా మానవ జన్మలకు గర్భంలో పడగాలి. అయితే నేను నాకు వచ్చిన భగవంతుని సేవ చేసుకోనికే నేను చాలా అనుకొని ఆ గర్భం అనేది మానవ జన్మలో ఉపయోగించింది ఆయన అనుకున్న మనసు జీవాత్మ అనుకున్నాక అది ఏం చేసింది, 9 నెలలు పోయాలి. పోసినాక మానవ జన్మకు వచ్చింది. మానవ జన్మ వచ్చినప్పుడు ఆయన 9 నెలలు అయిన నిండిన తర్వాత బయటకు వచ్చినంత వరకు భగవంతుని స్మరణలోనే ఉన్నాడు ఆయన. మరి బయటకు వచ్చినాక ఆయన మాయలు ఎప్పుడు పడతారు తెలుసా మీకు ఎవరికైనా? 9 నెలల జీవైన బయట పిండం వచ్చింది. పిండం వచ్చినప్పుడు ఆ పిండం బయటకు వచ్చినంతసేపు అట్లా కరెక్టే ఉన్నాడు. మరి ఆ పిండము ఎప్పుడు మాయలోకి వస్తుంది? అయితే ఎప్పుడు వస్తుందంటే బొట్టు కత్తెర కట్ చేస్తాడు, ఆ బొట్టును దేవుని కట్ చేస్తారా, ఆ పేరు ఎప్పుడు కట్ చేస్తాడో అప్పుడు కిర్రు అంటాడు. బొట్టు కట్ చేసిన పిల్లగాడు ఏమంటాడు? సపరు చేయరు, కయ్యమంటే మాయలు ఉన్నాయి. మొత్తం మర్చిపోయి మాయలు ఉట్టుకున్నా కదా, ఆ పేరు తెంపనంత వరకు అట్లే ఉన్నాడు భగవంతు స్మరణలే. అప్పుడే తీయమని కథ మాయలు చుట్టుకుని అయితే ఆ మాయను చుట్టుకున్నప్పుడు ఇక ఆయన అనుకుంటున్నాడు మళ్ళీ అంతా మర్చిపోయి పోయి చిన్నగా పెద్దగా అవుతున్నాయి. ఏమవుతుందంటే అందులో ఎంతో మంది ఉన్నాం మనం. ఇంతమంది ఆమనగర లక్షల మందులు, జగడ పిల్లలు వేల మందులు. మనందరికీ ఈ భగవంతుడి దగ్గరికి రావాలంటే వాళ్ళకు ప్రాప్తి ఉండాలి కదా. ఆ పిల్లడే కాదని భగవంతుని చేరాలంటే ఎంత పుణ్యవంతుడైతే ఇంటికి రావాలి. అందువలన అట్లోటి వాళ్ళు మీరు వచ్చినందుకు, మీరు ఆ దైవ సంకల్పంలో ఉన్నందుకు ఆ మాయ కొంత మిమ్మల్ని తెగేసి మనసాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ మనసు తీసుకొచ్చినందుకు అనుకుంటాను వారి దగ్గరికి వెళ్ళండి, నేను భోజనా గుడికి ఆడిపోతాను, భోజనా పోతా అంటే మనసుకి చెప్తారు, ప్రశ్న చెప్తారు, నీ గుడికి ఆడిపోవాలి. నీకు మధ్యలో ఒకటి వస్తుంది మాయ వల్ల కోరియకుండా ఏదన్నా అర్థమవుతుంది అంటే ఆ మనసుని ఎరకను నువ్వు ఎప్పుడు అరికడతావో మాయను తెచ్చుకొని వచ్చినావు కదా, అప్పుడు భగవంతుడు అనేది నీకు ఇక్కడ రాణించి ఆ భగవంతుడు కృప ఉన్నందుకే మనం ఇక్కడ వచ్చినాం. మరి అందరూ రాలేదండి, అది మాయ, ఇది మనసు అని అయినాక ఇది భక్తి. భక్తి అంటే ఆంజనేయ స్వామి ఏంటి?
ఇప్పుడు భూలోకముల ఈ భూలోకముల మానవలోకముల భూలోకముల అయితే అందరికంటే భక్తివంతుడు ఎవరు? భక్తి అంటే స్మరణ చేసేటోడు 24 గంటలు స్మరణ చేస్తారు. ఆయన ఆపకుండా చేస్తారు. ఎప్పుడు స్మరణ నడుస్తారు. గాయత్రి మంత్రం ఎప్పుడు స్మరణ అనేది నడుస్తారు. ఎవరు నడుపుతారు? నారదుడు నడుపుతారు. నారదుడు ఏమంటారు? నారాయణ 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 అని ఎప్పుడు అనుకున్నా చేసినా ఎప్పుడు ఆయన స్మరణనే ఉంటారు కదా. ఆయన కీర్తన చేస్తున్నాడు కదా. అయితే ఆయన ఎన్నో ఏళ్ళు చేసుకుంటా వచ్చింది. నేను ఒక్కని పోయి ప్రపంచం మీద నేను నారాయణ అంటున్నా కదా, మరి నాకంటే ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అని ఆయన మనసుకు తప్పింది. నారాయణ ఎవరికి నారదుడు తప్పింది మనసులో. ఎంత చెప్పుకోవాలి? నేనే కదా మా భక్తునికి నేనేమని అనుకోవాలి అనుకొని ఆ మనసులో పడ్డప్పుడు డైరెక్ట్ ఏం చేసిందంటే ఎవరైనా ఆ స్వామి దగ్గరికి వాళ్ళు లేకుంటాం పోయి స్వామి 12-11 అయింది, నైట్ 12 అయింది, 12 చిన్న దగ్గరికి పోయింది. వచ్చి అన్నేమంట నారద మన మీద వస్తున్నాయా అని అన్నాడు. చెప్పాలి స్వామి ఒక మనవి ఉంది, నేను స్మరణ తప్పకుండా మనసులో నారాయణ 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 అంటున్నా, మరి నాకన్నా ఎవరన్నా ఈ భూలోకముల మన ఈ దైవలోకముల ఎవరన్నా ఉన్నారా అని పోయమ్మ నాకెందుకు పెట్టింది నీకు పెట్టావయ్యా నారాయణ అనుకున్నాడు. చెప్తే కష్టం, చెప్పుకుంటే కాటైనా కష్టం. ఎట్లయినా సరే చెప్పాలని నారాయణ చెప్తుంది. ఉన్నాడు ఎవరైనా 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 నాకంటే భక్తుడా ఉన్నాడు. ఏడ ఉన్నాడు? భూలోకములు ఉన్నాడు. ఎవరైనా ఒక రైతు ఆయన పొలం దున్నుకుంటాడు, దానితో ఆయన జీవనాధారం అవుతుంది. ఆయన ఎప్పుడు నారాయణ అనుకుంటా ఉంటాడు. అయితే మరి ఆయన గొప్ప ఎట్లా అన్నావా? గొప్ప ఎట్లా అవుతారు సార్? నేను చెప్పేది ఎందుకు? నువ్వు పో భూలోకం పో, ఆ రైతు దగ్గరికి పో, ఆ పొలం కాడికో. ఆయన ఎట్లా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు ఆ భగవాన్ ఆయన అడుక్కొని నారదుడికి చెప్పాడు. శ్రీమన్నారాయణ డైరెక్ట్ ఆయన పొలం కాడికి వచ్చి నిలబడ్డాడు. అనుకుంటాడు కానీ ఆయన వాళ్ళగా పోయించేది ఆయన స్వామి ఎవరంటే నేను నారదుని, నేను వైకుంఠం కల్లా వచ్చిన, కానీ నువ్వు భగవంతుని ఎన్నిసార్లు పూజ చేస్తావు, ఎన్నిసార్లు పోలుస్తావు అన్నాడు. నేను 3 సార్లు పోలుస్తాను. ఎప్పుడు లేచినప్పుడు 6 గంటలకు నారాయణ అంట, స్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత నారాయణ అంట, మన మధ్యాహ్నం నేను కడుక్కొని నీళ్ళు అనుకున్నప్పుడు నారాయణ అంట, పండుకుంటప్పుడు నారాయణ. అంతేనా? 3 సార్లకే నువ్వు పెద్దనా? అయితే నేను ఎప్పుడు చేస్తాను నేను కాదా అని డైరెక్ట్ మళ్ళీ పోయి అనిపిస్తుంది. స్వామి 3 సార్లు చేస్తానంట, మరి నేను 24 గంటలు మీకు ఎప్పుడు స్మరణ చేస్తున్నా కదా, 3 సార్లు ఎక్కువనా ఎప్పుడు ఎక్కువనా అంటే సరేనా అన్నావు కదా, దానికి ఏం లేదు, చెత్తు పెడతా దానికి నువ్వు నెక్కినావు అనుకో, నీవు గొప్ప, నెగ్గకుంటే ఆయన గొప్ప. ఇంకంతే. నారదుడు మధ్యాహ్నం కూర్చున్నాడు, దాని శ్రీమన్నారాయణుడు మధ్యాహ్నం కూర్చొని నా చుట్టూ ఏం లేదు, ఒక కుండ పెట్టుకో, కుండ మీద ఒక కంచెలు పెట్టుకో, నూనె పోసుకుని దీపం వెలిగించు. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ దీపం చుక్క కింద పడద్దు, దీపం పోవద్దు. నా చుట్టూ 5 సార్లు తిరగమన్నాడు. తిరిగిన భగవంతుడు కూర్చొని తిరుగాడు. 5 సార్లు తిరుగుతున్నాడు. అలా కింద ఏమైనా పడుతుందా, దీపం పోయిందా అని ఈయన అంటున్నాడు శ్రీమన్నారాయణ. స్వామి తిరుగుతున్నా మంచిగా తిరుగుతున్నా, ఏం పోలేను. తిరిగినావా? ఎన్ని సుట్టాయి? 5 సుట్టాయి. ఇంకా వింటా పోయినా కింద ఏం కానీ ఏది పోలేదు కదా, పోయింది చూసుకున్నావా అన్నాడు. కానీ ఏదో చూసుకున్నా అంటే ఆ దీపం పోయిందో కింద పడదో దాని మనసు పోయింది స్వామి అని. కింద బొట్టు పడ్డదేమో దీపం మీద చూసుకున్నా, కానీ అప్పుడు ఆ చూసినప్పుడు నీ మంత్రం పోయింది సాగాను. అర్థమైందా? మంత్రం మీద మర్చిపోయాడు, మనసు అనేది దాని మీద పెట్టిండు. అంటే ఎంత చేసినా ఏది చేసినా మనసుని ఏకాగ్రత చేసుకోవాలి. మనసుని ఎప్పుడు ఏకాగ్రత దృఢత్వం చేసుకుంటామో మనము ఆ భగవంతుడి సన్నిధికి చేరుతాం. నేను అనేది ఫస్ట్ పోవాలి. నేను అనేది పోయినప్పుడు పోయినప్పుడే ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు
ఆంజనేయ స్వామి ఆయన తెలిసినంత భక్తి మరి ఆయనకైనా భక్తి ఎవరైనా ఉండరా నేననేది లేదా ఆయన నాకు ఈ బంగారం ఎందుకు ఈ డబ్బులు ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు నాకు ముట్టాలు ఇస్తే తీసాడు వాటి బంగాడ పడేసి రత్నాలు ఇస్తే చేయాలి ఏముంది స్వామి నాకు అవేందుకు స్వామి అంటే ఆశ లేని రైతు భగవంతుడు ఎంతో మంది మనకి ఇస్తున్నాడు బయట మనకి జీవరాశి ఎండకి ఎన్ని ఎండిపోతున్నాయి భగవంతుడు ఎవరికి ఏం చేయాలి చేస్తలేడా మనకెట్లా చేస్తున్నాడు ఆయన కట్ట చేస్తున్నాడు అందువలన ఈ భజన అంటే లోపల మన గాయత్రి మంత్రంలో నీవు చేసినా చేయకున్నా బ్రహ్మ నువ్వు మొక్కకున్నా సరే చేయకున్నా సరే లోపల ఈ గాయత్రి మంత్రం ఎప్పుడు నడుస్తుంది ఆ గాయత్రి మంత్రం ఎప్పుడు ఆగిపోతుందో వస్తుందని తెలియదు ఏం లేదు అందువలన మనం వచ్చింది 2 గంటలైనా సరే ఏ గుడికాడైనా ఏ ఊళ్ళైనా సరే 2 గంటలు భగవంతుడికి పూజ మనం చేసినామంటే ఆ భగవంతు మనం చేస్తలేము నేనంటలేదు మనం చేస్తలేము భగవంతుడు చేయించుకుంటున్నాడు ఆయన చేస్తున్నాడు మనం చేస్తున్నాం మనమెంత మనం ఏ దానికి ఎందుకు కాదు అందువలన మనం కూడా ఇక్కడ వచ్చి నేను బొమ్మరాశి వెళ్ళి నుంచి నా మాట కాదనుకుంటా చాలా వచ్చినందుకు దేవుల ఈయన గురువు గారు మల్లేశు స్వామి వీళ్ళందరూ నాకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడు మీ కృప ఇట్లా ఉండాలి అంటే భగవంతునికి ఈ శక్తి ఉన్నంత వరకు మనదేం లేదు రామదాస్ ఏమన్నాడు రామదాస్ అంటున్నా ఆయన రామదాసే స్వామి నాకు అన్నిటికీ ఆయన ఇచ్చినావు కానీ అప్పుడు నాకు పోయినట్టు అన్నిటికన్నీ అయినాయి కదా పోయి స్వామి నేను ఏం తీసుకుని అన్నీ అయిపోయి నా లోపల ఐక్యం కావాల్సి చెప్పి ఐక్యం చేసుకుంటారు ఐక్యం అంటే నీకు ఎప్పుడు రామదాస్ ఇంత కష్టాలు పడ్డావు ఇంత అన్నమయ్య ఇంత కష్టాలు పడ్డావు ఇంత చేసినావు కదా అన్నమయ్య నీకు ఇప్పటికైనా ఎప్పుడు కష్టం ఉంటే ఆనందంగా ఉండవని చెప్పిందంట ఆనందంగా ఉంటా నీకు వరం ఇస్తా నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావా అని శ్రీమన్నారాయణుడి అన్నమయ్య అడిగింది స్వామి నాకు ఎప్పుడు ఏమవద్దు నాకు ఏది ఆనందం ఉంది ఏమొద్దు నీ సేవ చేసుకుంటే నాకు సాధన భాగ్యం మీకు వరమి అని అప్పుడు ప్రసాదించు అందువలన మనం కూడా భగవంతుని కృప వలన మాకు ఆంజనేయ స్వామి అంతరింద్రకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి కృప శ్రీరామచంద్ర కృపతో అందరికీ మంచిగా ఆనందంగా భగవంతు స్మరణ చేసుకొని శక్తి ఏమని అందరికీ కోరుకుంటున్నాను సద్గురు మహారాజుకి మాట్లాడే ఒక 5 నిమిషాలు మల్లేశ్వర దేవుగా మనం చూస్తున్నాం అన్న చెప్పింది ఏమిటంటే సంసారం కర్మ గొప్పదంటే కర్మ విడిచిపెట్టి ఎవడైతే మనం దేవుడి కనుక కూర్చున్నామంటే ఆ కర్మలన్నీ అక్కడనే ఉంటాయంట జన్మ వచ్చిందే కర్మ తీర్చుకోండి కర్మ విడిచిపెట్టొద్దు అంటున్నాడు కర్మ చేసుకుంటూ ఈ భగవంతుని ధ్యానం చేస్తే మనకు డైరెక్ట్గా మనకి ఏ ఇబ్బంది ఉండదు అందుకు స్వామి నిత్యసుద్ధాన స్వామి అనేది మీరు సంసారం చేసుకుంటూ వస్తుంది ఆయన మీరు ధన్యులు అంతకన్నా గొప్ప లేదు ఆయన ఎందుకంటే వాళ్ళ యోగులు వాళ్ళు కూర్చొని ఆశ్రమంలో కూర్చొని ఉంటారు మనం సంసారం చేసుకుంటూ ఇంట్లో రావడం మన అదృష్టం ఉంటుంది అందుకు సన్యాసం కాబట్టి మనమే గొప్ప అని జయ శ్రీరామ్. ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు ప్రతి ఊళ్ళో అందరూ జరుపుకుంటారు. మనకు ఈ రోజు ఇక్కడ బాధ్యత కలిగినందుకు మన జన్మ ధన్యమైనందుకు మనందరం చాలా సంతోషంగా ఆంజనేయ స్వామి కృపకు మనందరం పాల్గొంచుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. జయ శ్రీరామ్. సత్యనారాయణ మహారాజు. ముఖ్యంగా మన సనాతన ధర్మం మన హిందూ ధర్మాన్ని మనమందరం చాలా తప్పకుండా కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. ముఖ్యంగా మన గ్రంథాన్ని మన భగవద్గీత గ్రంథాన్ని మన అన్నాచార్య పారాయణాన్ని రోజుకు ఒకసారి ఒక 5 నిమిషాలు మనకి ఎంత టైం దొరికినప్పుడు మనమంతా ఆ నామస్మరణ చేసుకున్నప్పుడు మనమందరం ధన్యమవుతుందని నేను కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనము ఈ కలియుగంలో చేసేది ఏమైనా సరే నామస్మరణ. అప్పుడు కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ కలియుగం. ద్వాపరయుగం, త్రేతాయుగంలోనే ఆంజనేయ స్వామి అప్పుడు నామస్మరణ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నందుకు
మనమందరం మన భారతదేశానికి ప్రపంచమంతా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమందరం ఈ విషయాలను మనమందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు అనేది చాలా చాలా ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మొబైల్ ఫోన్ అయినాయి కాబట్టి అందరూ ఏంటంటే అరచేతుల వైకుంఠం ఆ రోజు మనకు బ్రహ్మంగారే చెప్పామంట. రాను ఇదంతా మొత్తం అరచేతుల వైకుంఠం అంటే మనకు ఏంటంటే దాంట్లో మంచి ఉన్నది చెడు ఉంది. కాకపోతే మనం ఏంటంటే ఆ మంచిని మనం ఆహ్వానిస్తే మనం ఆ పరమాత్మని సన్నిధికి చేరుకుంటామని మీ అందరికీ కోరుకుంటున్నాను.